హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, శుభోదయం. మీరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తుగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. పొద్దున్న లేచేసరికి ఇవాళ ఏమంటారు 8 అయిపోయింది. డ్యూటీకి బొక్క పడింది, కూర్చోవాలి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ డేనే అవ్వాలి. లేట్గా పోతే కుదరదు ఏమో. కానీ మా వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. మా బనిగాడు కూర్చున్నాడు, ఏం చేయాలని చెప్పేసి స్నానం అయితే చేసిండు, కూర్చున్నాడు. ఇంతకు సంగతి ఏందనేది. హలో దోస్తులు, అందరికి నమస్తే. మీరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికి నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇలా ఆడలే కదా, వీళ్ళకు నేను కూడా హాఫ్ డే పోతున్నాను కాబట్టి ఏదో చెప్పాలనుకుంటున్నా. ఏం తయారు సంగతి? మరి చికెన్ తేవాలి. మళ్ళీ ఇప్పుడు రోడ్ మీకు అంటే అంగడికి పోయి చికెన్ తీసుకురావాలి. మరి చికెన్ తీసుకొస్తుందా? అమ్మకి చెప్పినాము. పైన ఉందా? పాపడాలు వేస్తుందా? ఏదో పాపడా పైకి వెళ్ళినట్టుంది. టైం పడుతుంది. అమ్మ నన్ను తిడుతున్నా, పోయేవాడికి ఎట్లా నన్ను అడుగుతాను. ఇచ్చినాక ఇట్లా వండుతుంటావు, ఖచ్చితంగా వండుతుంది. తప్పదు అనుకుని వండుతుంది, అంతేనా? చూడు, చెప్పకుండా తీసుకురావాలంట. ఖచ్చితంగా తప్పకుండా వండుతుంది. తప్పదరా అన్నట్టు వండుతాడు. అందరికి శుభోదయం. ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున మార్నింగ్ లాగైతే ఎలా స్టార్ట్ అయిందో చూసిన. పొద్దున కాదు, టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఈ రోజు మేమైతే 8:15 వరకు నిద్ర పోయినాం. మా పిల్లలకు హాలిడే ఉంది కదా, ఇంట్లో పడుకున్నాం. ఇక అందుకే కడుపులు అయితే గోపుతుంది అందరికి. ఇంకా వంట అయితే చేయలేదు. ఇది చూడండి, మేమైతే ఉప్పు బిస్కెట్లు తెచ్చుకున్నాము. మీరైతే ఉప్పు బిస్కెట్లు ఎవరైనా తింటారా ఫ్రెండ్స్? మా చిన్నప్పుడు అయితే ఇక వేడి ఛాయ్లో ఇట్లా వేసుకుంటుంటుంది. ఇక పెద్దగా అవుతుండే ఛాయ్లా. ఎందుకు మన పెళ్ళైనాక కూడా మస్తు సార్లు పాన్ బిస్కెట్లు, డబుల్ రొట్టెలు అవన్నీ ఇలాంటి వేసుకుంటుంటే మన చిన్నతనం అయితే గుర్తుకొస్తుంది కదా మనకి. ఎంత ఒక్కొక్కటి ఈ బిస్కెట్ వేసుకుంటే మంచిగా రూపాయి బిల్లలు అవుతుంటే, నేను పెద్దగా అయిందా, నాకు పెద్దగా అయిందా, నేను పెద్దగా అయిందా, నాకు పెద్దగా అయిందా అనుకుంటా తినేవాళ్ళం. నేను మా అన్నయ్య అయితే అదే ఏంటి అట్లా వస్తున్నా వాళ్ళు ఉబ్బుతాయి. ఇక మా బలిగాలు అలా ఎక్కువ వేయద్దు, అది ఉబ్బింది అనుకో. ఉన్నాను మొత్తం పాలన్నీ దానికే పోతాయి. తక్కువ ఉంది కాబట్టి అదేమైతే లై అవుతుంది నీకు. అన్ని మా బలి చేసేటప్పుడు అన్ని ఇట్లనే ఉంటాయి. ఉప్పు బిస్కెట్లు తింటుంటే మన చిన్నప్పటి రోజులు ఎవరెవరికి అయితే గుర్తుకొస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ బ్లాగ్ అయితే పెట్టినా కదా, దానికైతే ఏం కామెంట్ రాలేవు. కామెంట్స్ వస్తేనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, బ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. మా వాళ్ళకి చికెన్ కావాలి, వండుకుంటా ఉన్నారు మా దోస్తులు. ఏదో పాటు చేసుకుందాం వాళ్ళు కూడా వండుకొని పోతున్నా. ఎట్లా పనిలో పని మా ఇంట్లో కూడా తీసుకోవచ్చునా. ఈ దాంతో ఇక పొట్టోడు వచ్చిండు. అరే ఇక్కడ ఐమన్ బాయ్మన్ నీ ముక్కలు తక్కువ. ఒకటి చెప్తా, నేను ఒకటి చెప్తే ఆడ ఒకటి చేస్తాను. ఎవరు చెప్తావు? గోడకు చెప్తావు. ఇక్కడ చెప్పు, గోడ అక్కడ గోడకు కాదు, ఇక్కడ చెప్పాలా? ఇప్పుడు కరెక్ట్. అది ఎట్లా తయారైనడు చెడుగుడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చికెన్ వాళ్ళ ఫ్రెండ్స్ చికెన్, వాళ్ళ సరిగ్గా మాకు కూడా చికెన్ తెచ్చేది. మళ్ళీ 2 చికెన్ అయితే ఉండాలి. ఏంటిరా నీ బాధ? తొందర కావాలని చాపర్లో వేస్తున్నాను. నేనైతే చాపర్ తెచ్చుకొని వచ్చి కోయడం తక్కువ అయితే చాపర్ ఎక్కువైపోయింది. అంటే చాపరే. చాపరు చూసి వాడాలి, తెలియదు వాడద్దు. మళ్ళీ దాని దగ్గరికి అవుతున్నావు. పొట్టోడికి ఐస్ ముక్కలు వేసి అయ్యా రే మూతెత్తుకొని పోతున్నాడు. ఐస్ తింటావు? అరే ఐస్ తింటావు రే ముక్కలు. అరే ఆడికే పోతావు రా, ఇలా ఫీట్ ఉందాడా? ఆడికి చూడు, ఐస్ ముక్కలు వేసేంత చల్లగా మంచిగా అనిపిస్తుంది అంట. ఈ బండి గారు కూడా దొరికిందే ఛాన్స్ గానీ ఆయనకి పెడతానే ఉన్నాడు. అరే పొట్టోడు కింద అది కాదు, పెంగ్విన్ పక్షులాగా ముఖం ఇట్లా అవి కూడా ఇట్లా అంటాయి కదా. మా వైష్ణవ్ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాడు. అరే నేను ఓడరా జల్దీ ఫాస్ట్గా.
ఏం చేయాలి మా సార్ అయితే ఈ రోజు అయితే నాకు చికెన్ పని పెట్టిండు. వాళ్ళ చికెన్ కావాలని వండేంత వరకే పని, వండిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో. కాకపోతే ఏంటంటే ఈ రోజు లేట్ గా లేచి నాకేమో ఇవన్నీ పెట్టి కిచెన్ లోకి అయితే రావాలనిపించదు. మా సన్ని చూడండి, మా సన్ని కూడా పని పెట్టేసిన ఈ రోజు. ఎంత బాగా పని చేస్తున్నాడో. నేర్చుకోవాలి మగపిల్లలైనా కానీ అన్ని పనులు నేర్చుకోవాలి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూర, మా ఆయన కూర చూడండి. అది శాకాహారి భోజనం, శాకాహారి గోకరకాయ, ఒకరు చికెన్ ఒకరు గోకరకాయ, వెరైటీ ఉంటది కదా. ఏందో మా సార్ ఊకే తిననందుకు ఊకే ఈ చికెనే తినాల్సి వస్తుంది. లేకపోతే నేనైతే మంచిగా మటను, తలకాయ ఇవన్నీ తింటా ఫ్రెండ్స్. నేనైతే తెచ్చిస్తున్నా కదా, లేదు అది కాదు మీకు, నేను తినకుండా మీకు తెచ్చిస్తున్నా కదా. తెచ్చిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంది ఆయన పిల్లలేమో తలకాయ అవి తినారు, ఈయన తినాడు. నేను ఒక్కదాన్ని తెచ్చుకొని ఏం తింటా? నా పెళ్ళైన తర్వాత అయితే నేనైతే బంద్ చేయకపోతుంటే నువ్వు తినక ఊకే ఈ చికెన్ ఒకటే తినాల్సి వస్తుంది. ఏం చేస్తా? అవి కూడా తెస్తా, పట్టరా మేము ఊకే అవి కూడా తెస్తా. ఎట్లా అంటే బోటి అలవాట్లేదు, మళ్ళీ ఇంటికి వచ్చినాక తినడం మొదలు పెట్టింది. నిజం బోటి అయితే ఇవి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే నేను నేర్చుకున్నాను. మా అత్తమ్మ బోటి చారు చేసేది, బోటి కూర, బోటి ఫ్రై వండడము తినడము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితేనే నేర్చుకున్నాను. ఇప్పుడు బోటి అంటే బోటితో పులుసులు, పప్పుచారులు అన్ని చేస్తారు వీళ్ళు. ఒక్క బోటే కాకుండా బోటి ఫ్రై, చింతకాయలు వేసి కూడా బోటి చారు చేసేది. అవి కూడా వీడికి వచ్చినాకనే నేర్చుకున్నా. తలకాయ లోపల ఉంటుంది చూడ, అదేంటి బ్రెయిన్. తెలుసు, ఎందుకు తెలియదు? మర్చిపోయినా. మా సార్లు చేసుకున్న తర్వాత తినడం సపరేట్ అయిపోయినాక తినడం తక్కువ అయిపోయింది కదా, మర్చిపోయినాను. లేకపోతే అయితే నేను మస్తు అవి కూడా ఫుల్ తినేదాన్ని. ఒక బోటి ఒకటే సరిగ్గా తినేదాన్ని కాదు. ఆ బోటీకి వచ్చినాక నేర్చుకున్నా, తినడం నేర్చుకున్నా, వండడం నేర్చుకున్నా. నాన్ వెజ్ లో అన్ని రకాల ఐటమ్స్ తింటా నేనైతే. అంటే అన్ని రకాలంటే మేకకు సంబంధించినవి, కోడికి సంబంధించినవి, ఫిష్ అంతే. ఇక మిగతావైతే మిగతావి ఏం లేదు. అట్లాంటివి చెప్పకు. పీతలు, రొయ్యలు, మళ్ళా చిన్న చిన్న చేపలు అట్లాంటివి అయితే ఏం తినము. ఇవి మాత్రం బాగా అలవాటు. కానీ అవి కూడా మా సార్ తిననందుకు చికెన్ తినాల్సి వస్తుంది. సింపుల్ గా ఇదే బెటర్ కదా.